ఢిల్లీలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యటిస్తున్నారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గేను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లపై న్యాయ పోరాటం గురించే ఖర్గేకు వివరించామని తెలిపారు. పార్టీలో కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే మంత్రుల మధ్య చిన్న సమస్యలు ఉన్నాయని అన్నారు. తాము సామరస్యంగా పరిష్కరించుకుంటామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఇక ఢిల్లీలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యటిస్తున్నారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గేను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లపై న్యాయ పోరాటం గురించి ఖర్గేకు వివరించామని తెలిపారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. హరీష్, బీసీ 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో ఏదైతే మొన్న ఫేస్ మేకర్ అమర్చుకున్నటువంటి మల్లికార్జున్ ఖర్గేను పరామర్శించనున్నారు. తన ఆరోగ్య పరిస్థితిని, అలాగే ఇటు తెలంగాణలో జరుగుతున్నటువంటి బీసీ రిజర్వేషన్ అంశంపై జరుగుతున్నటువంటి ఏదైతే న్యాయస్థానాల్లో జరుగుతున్నటువంటి అంశాల మీద పూర్తి స్థాయిలో అయితే మల్లికార్జున్ ఖర్గేకు వివరిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్వల్ప అస్వస్థతకు గురై ఇటీవల కాలంలోనే ఏదైతే సదాశివనగర్ లోని నివాసంలో ఆయన శ్వాసకోశ సమస్యతో తలెత్తడంతో చాలా వరకు కూడా సీఎం దగ్గర నుంచి వాకిటి శ్రీహరి, అలాగే పొంగులేటి ప్రభాకర్, ప్రియాంక గాంధీ చాలా మంది కూడా అతన్ని పరామర్శించడం జరిగింది. వయో సంబంధిత సమస్యలకు శ్వాస తీసుకోలేకపోవడంతోనే ఖర్గే ఆసుపత్రిలో చేరారన్న కోణంలో డాక్టర్స్ కూడా చెప్పడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది, విశ్రాంతి తీసుకుంటున్నారు. అలాగే అట్ ద సేమ్ టైం పనులు ఏదైతే ఏసీసీ కార్యాలయంలో ఉన్నటువంటి వర్కుల్లో కూడా నిమగ్నమై ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఖర్గే అనారోగ్యంతో ఇప్పటికే చాలా మంది కూడా ఏదైతే పొంగులేటి సుధాకర్ దగ్గర నుంచి అలాగే ప్రతి ఒక్కరు, జూపల్లి కృష్ణారావు, ప్రతి ఒక్కరు కూడా పరామర్శించడం జరిగింది. తాజాగా ఇవాళ చూసుకున్నట్టయితే ఇప్పటికే సుప్రీంకోర్టులో బీసీ 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి న్యాయ నిపుణులతో సంప్రదింపులు, అలాగే ఎలా ముందుకు వెళ్ళాలి, బీసీ 42% అంశాన్ని ఎలాగైనా సరే ముందుకు తీసుకెళ్లాలి అన్న కృతనిశ్చయంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం, అలాగే జరుగుతున్నటువంటి పరిస్థితులు, అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి కూడా ఖర్గే ఆరాధించినట్టుగా అయితే తెలుస్తుంది. తరచూ ఏదో ఒక సమస్యతో కాంగ్రెస్ పార్టీలో మంత్రులు గొడవలకు దిగడము, ఈ సమస్యల గురించి కూడా ఖర్గే వివరాలు సేకరించినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఈ రోజు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చాలా విషయాల మీద, అలాగే తన ఆరోగ్య పరిస్థితి, ఖర్గే ఆరోగ్య పరిస్థితి మీద తనని సంప్రదించడం అయితే జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. హరీష్, రైట్, థ్యాంక్ యూ ఉషా.